హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'మగువ ఓ మగువ' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. చాముండి వాళ్ళ అమ్మ అయితే బట్టలన్నీ తీసుకొచ్చి సింధూరం ముందు వేస్తుంది. వేసి ఇదిగో నా బట్టలు కూడా తెల్లగా శుభ్రంగా ఉతుకో మురికిపోవాలి అని చెప్తూ ఉంటుంది సింధూరాకి అయితే. వెంటనే సింధూర అయితే నేనెందుకు ఉతకాలి మీ బట్టలని? నేనెందుకు శుభ్రం చేయాలి అని అంటుంది. ఏ ఎందుకు చేయవు అని చెప్పి కేశవ అయితే అంటూ ఉంటాడు. పని మనిషి అంటే ఇంట్లో అందరి పనులు చేయాలి కదా మరి. పని మనిషి అంటే ఊరికేనా? బట్టలు ఉతకాలి కదా! ఎందుకు ఉతకవు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. సింధూర అయితే ఒక్కసారిగా అలా చూస్తూ ఉంటుంది వాళ్ళ మామయ్యనైతే. ఏమీ మాట్లాడదు. సరే అని చెప్పి బట్టలు ఉతకడానికైతే బట్టలు తీసుకుంటూ ఉంటుంది సింధూర. సింధూరాన్ని చూసి అయితే కేశవ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు బాధతో. కానీ ఏమీ మాట్లాడడు. చాముండి వాళ్ళ అమ్మ కూడా దీని పొగరంగింది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. అక్కడికి అయితే చెంచలమ్మ వస్తూ ఉంటుంది బయట నుండి. అత్తమ్మ అని అనుకుంటూ వెళ్తుంది చాముండి. సింధూర తీసుకుంటున్న బట్టలను చూసి అయితే చెంచలమ్మ మనసులో చాలా బాధపడుతూ ఉంటుంది. సింధూర అయితే బట్టలు ఉతకడానికి తీసుకుంటూ ఉంటుంది. వెంటనే చాముండి అయితే అత్తమ్మ నీతో మాట్లాడాలి ఒక విషయం ముఖ్యమైనది అని అంటుంది. ఏంటో చెప్పు చాముండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది చెంచలమ్మ. చాముండి అయితే ఇలా అడుగుతూ ఉంటుంది. ఈ ఇంటికి నీ తర్వాత వారసురాలుగా ఎవరు అత్తమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటుంది చాముండి అయితే. చాముండి అడిగిన మాటలకి అయితే చెంచలమ్మ ఒక్కసారిగా ఆలోచనలో పడిపోతూ ఉంటుంది. ఏం చెప్పాలో అర్థం కాక. వెంటనే సింధూర అయితే ఒక్కసారిగా అలా చూస్తూ ఉండిపోతుంది. అత్తమ్మ ఎవరి పేరు చెప్తుందో ఏంటో అనేది. మరి చెంచలమ్మ ఎవరి పేరు చెప్తుంది, ఆ ఇంటికి వారసురాలని ఎవరిని ప్రకటిస్తుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.